సార్ నమస్కారం సార్. సార్ బాలకృష్ణ గారు అండ్ చిరంజీవి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కూడా కోరుకున్నారు. ఆ ప్రయత్నం అల్లు అరవింద్ గారు కూడా చేసినట్టయితే మనకు కనబడింది సార్. అయితే కానీ అది ఎప్పుడు పట్టాలైతే ఎక్కలేదు. కానీ నిన్న బాలకృష్ణ గారు ఈవెంట్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ బాలకృష్ణ గారితో ఒక సినిమా చేయాలి, అది కూడా బోయపాటి గారి డైరెక్షన్ లో ఉంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని అయితే వెలుబుచ్చారు సార్. మరి వీళ్ళ కాంబినేషన్ లో తొందరలో ఏమన్నా సినిమా చూసే అవకాశం కనిపిస్తుంది అంటారా? అంటే బాలకృష్ణతో సినిమా చేయాలి అని తన కోరికగా ఆయన చెప్పుకొని ఛాలెంజ్ విసిరాడు. ఆయనే ఛాలెంజ్ అనే మాట వాడాడు. అవును. ఎవరికి ఛాలెంజ్ విసిరాడు? ఈయనకి బోయపాటికి ఛాలెంజ్ విసిరి కథ కూడా చెప్పాడు. ఇందిర అలాగే సమరసింహారెడ్డి ఈ రెండు క్యారెక్టర్లు తీసుకొని ఈ రెండు క్యారెక్టర్లని డెవలప్ చేసి కలిసి ట్రావెల్ అయ్యేలాగా డెవలప్ చేసి సినిమా తీయి అని చెబుతూ నా వైపు నుంచి నేను రెడీ, నువ్వు బాలకృష్ణను ఒప్పించుకో అని చెప్పాడు డయాస్ మీద. ఆయన అంగీకరించాడు చేద్దామని. సో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందేమో అనేది ఒక హోప్ ఆడియన్స్కి అభిమానులకి కలిగింది. కానీ చాలా కాలం క్రితమే ఈ ప్రయత్నం జరిగింది. కోదండరామిరెడ్డి గారు, అల్లు అరవింద్ కాదు, కోదండరామిరెడ్డి గారు తన సొంత బ్యానర్లో బాలకృష్ణ చిరంజీవులతో సినిమా తీయాలి అని అనుకుని వాళ్ళిద్దరి చుట్టూ తిరిగాడు ఒక కథ పట్టుకుని. వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎవరి ఇమేజ్ ప్రకారం వాళ్ళు కథని ముందుకి వెనక్కి లాగడంతో ఫైనల్గా అది ఆగిపోయింది. ఇప్పటికీ ఆయనకి ఆ పెయిన్ ఉంది, ఆ బాధ ఉంది. నేను అది ఆర్గనైజ్ చేయలేకపోయానే, ఆ భారీ ప్రాజెక్టు అనే బాధ కోదండరామిరెడ్డికి ఉంది. చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇది నిజానికి మల్టీ స్టారర్స్ అనేది వెనకతట్టు పట్టిన దశలో వీళ్ళిద్దరు స్టార్డమ్ మొదలైంది, చిరంజీవి బాలకృష్ణ. అంతకుముందు అటువంటి ఈగోస్ ఉండేవి కాదు. కథలో తనకు ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా నటించేసేవాళ్ళు. మిస్సమ్మ సినిమాలో నాగేశ్వరరావుకి ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు కదా. ఈవెన్ మాయాబజార్లో కూడా కంపారిటివ్గా ఆయన క్యారెక్టర్ ఏమిటి? సో ఈ ప్రాధాన్యతలు ఉండేవి కాదు. దేవుడు చేసిన మనుషుల్లో కృష్ణ గారి పాత్ర ఏమిటి? ఇలా రామారావు, నాగేశ్వరరావు దాదాపు 15 సినిమాల్లో కలిసి నటించారు. ఏ ఇతర భాషల్లోనూ ఏ సినిమా ప్రపంచంలోనూ ఏ టాలీవుడ్ కాకుండా మీరు ఏ వుడ్ అయినా తీసుకోండి, శాండల్వుడ్ తీసుకోండి, మాలీవుడ్ తీసుకోండి, కోలీవుడ్ తీసుకోండి, బాలీవుడ్ తీసుకోండి, ఎక్కడా కూడా ఇద్దరు సమాన స్థాయి కలిగినటువంటి నటులు అన్ని సినిమాల్లో కలిసి నటించినటువంటి సందర్భం లేదు. ఓకే. అంటే నాగేశ్వరరావు గారే చెప్పుకునేవాడు తరచూ. ఆయన నేను సావిత్రి తర్వాత ఎక్కువ సినిమాలు కలిసి చేసింది రామారావుతోనే అని. ఆ లెవెల్లో యాక్ట్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత దశలో కృష్ణ గారు దాదాపు తన ముందు జనరేషను తర్వాత జనరేషను హీరోలతో కూడా మల్టీ స్టారర్స్ చేశాడు. ఆ తర్వాత జనరేషన్లో మల్టీ స్టారర్స్ అనేవి తగ్గిపోయినాయి. ఆ తగ్గిపోయిన టైంకి కారణం ఏమిటి? ఈగోలే. వీళ్ళ మధ్య ఉన్నటువంటి పర్సనల్, నా స్థాయి ఏమిటి, వారి స్థాయి ఏమిటి అని. ఈ మధ్య కైకాల నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూలో మాట చెప్పాడు ఆయన. గుండమ్మ కథ టైంలో ఫొటోస్ వేశారు. అంటే యాక్ట్ చేసిన హీరోలు, ఆర్టిస్టులు ఫోటోలు వేసి టైటిల్స్ నడుపుతారు. అయితే తర్వాత దశలో మల్టీ స్టారర్ సినిమాకి టైటిల్స్ వేయటం మానేసి ఇందలి తారాగణం అందరూ మీ అభిమానులే, అంటే మీ అభిమాన తారలే మా సినిమాలో తారాగణం, ఈ టైపులో ఒక స్లైడ్ వేసి నడిపించడం అనేది రామానాయుడు గారు మొదలుపెట్టాడు. అదే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకని స్టార్డమ్ తెచ్చిన గ్యాప్ వలన మల్టీ స్టారర్లు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఆయన ఒక ప్రకటన చేశాడు చిరంజీవి, నాకు బాలకృష్ణతో నటించాలని ఉంది కాబట్టి నేనే చెప్తున్నాను కాబట్టి మీరు అడుగు ముందుకు వేయండి అని చెప్పి ఒక పిలుపు డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి కూడా. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ వెంటనే చిరంజీవి గారి తలుపు తడితే ఆయన ఈ ప్రాజెక్ట్ అంగీకరిస్తాడు, సంతకం పెడతాడు. అలాగే డైరెక్టర్ బోయపాటిని ఆయనే చూస్ చేసుకున్నాడు కాబట్టి బోయపాటి బాధ్యత ఇప్పుడు ఒక పవర్ఫుల్ స్టోరీ. ఆయన చెప్పినట్టుగా ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ని, సమరసింహారెడ్డి క్యారెక్టర్ని రీడిజైన్ చేసి వాళ్ళిద్దరూ ఒకే లొకాలిటీలో ఉన్నట్టు, ఒకే ఏరియాలో జరిగినట్టుగా కథని డిజైన్ చేసుకోవాలి. అందుకని తన ఒరిజినల్ స్క్రిప్ట్ గ్రూప్తో కూడా లేడు ఇప్పుడు ఆయన బోయపాటి. ఈ కొత్త స్క్రిప్ట్ డిజైన్ చేయాలి అనేటువంటి బాధ్యత బహుశా భుజాన్ని వేసుకోవాలి. అంటే నిన్న ఈవెంట్ జరిగింది కాబట్టి ఆయన తన రియాక్షన్ 2-3 రోజుల్లో ప్రకటించవచ్చు.
బాలకృష్ణతో సినిమా చేయాలి అనేటువంటి కోరిక ఉంది. అది అల్లు అరవింద్ గారి బ్యానర్లో అవుతుంది అనే ఒక హోప్ ఉంది జనాలకి. ఒకవేళ అల్లు అరవింద్ గారి బ్యానర్లో కనుక జరిగితే అది బాలకృష్ణ చిరంజీవి కలిసి గీతా ఆర్ట్స్లో యాక్ట్ చేయటం అనేది ఇంకొక కలయిక, ఇంకొక టైఅప్, ఇంకొక ట్రయాంగులర్ లవ్ స్టోరీ అది. అందుకని ఈ సినిమా చాలా స్పెక్యులేటివ్గా మారింది. చిరంజీవి నిన్న మాట్లాడిన మాటలు, మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయబోతున్నాం, చేయాలనుకుంటున్నాం అని చెప్పిన మాటలు చాలా వైరల్ అయినాయి. ఈ వైరల్ కావడానికి ప్రాతిపదికలు ఇవి. చేస్తే మంచిదని అయితే అనుకుంటున్నారు అందరూ. చేస్తే మార్కెట్కి మంచిదే, థియేటర్లకి మంచిదే, బాక్స్ ఆఫీస్కి కూడా మంచిదే. కానీ సీరియస్గా ఇది ఎప్పుడు జనాలు రిజిస్టర్ అవుతారంటే ఒక అధికారిక ప్రకటన రావాలి నిర్మాత నుంచి, దర్శకుడి నుంచి వస్తే సరిపోదు, ప్రొడ్యూసర్ నుంచి కూడా ఒక ప్రకటన వస్తే ముహూర్తం షాట్ జరిగిపోతే ఆడియన్స్ కాన్ఫిడెంట్గా ఉంటారు. అలా ఆడియన్స్ని కాన్ఫిడెన్స్లో ఉంచడానికి ఏం చేయాలనేది ఇప్పుడు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. చిరంజీవికి కావచ్చు, బాలకృష్ణకి కావచ్చు. ఓకే, అది మల్టీ స్టారర్ సినిమా. బాలకృష్ణ చిరంజీవి నటించేటువంటి ఒక మల్టీ స్టారర్ సినిమాని త్వరలో మనం చూసే ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.